హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్లో 15 రకాల డిపార్ట్మెంట్లో 119 టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కేవలం టెక్నీషియన్స్ ఉద్యోగాల భర్తీ కోసం మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంకా ఏ ఇతర ఉద్యోగాలను కూడా నోటిఫికేషన్లు భర్తీ చేయడం లేదు. సో మెడికల్ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులకి ఈ నోటిఫికేషన్ ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి ఒక నెలకి 32,500 రూపాయలు జీతంగా మెన్షన్ చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేదు, కేవలం సర్టిఫికేట్స్ అంటే మార్క్స్ ఆధారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, మీకు కావాల్సిన డిపార్ట్మెంట్స్ వారీగా ఎన్ని కాలను భర్తీ చేస్తున్నారు, మరి అభ్యర్థులకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా రేపు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 15 రకాల డిపార్ట్మెంట్లో టెక్నీషియన్ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా టెక్నీషియన్ ఉద్యోగాలు అనమాట. సో 15 రకాల డిపార్ట్మెంట్లో ఎన్ని కాలను భర్తీ చేస్తున్నారు, కావాల్సిన క్వాలిఫికేషన్స్ గురించి అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో క్వాలిఫికేషన్స్ మనం చూసినట్లయితే అన్ని ఉద్యోగాలకు సంబంధించి కూడా మ్యాక్సిమంగా డిగ్రీ క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తున్నారు. సో డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి బీఎస్సీ క్వాలిఫికేషన్స్తో మెన్షన్ చేశారనమాట. సో మ్యాక్సిమం డిగ్రీ క్వాలిఫికేషన్స్తో కొన్ని పోస్టులకి పీజీ క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక డిప్లొమా అంతకంటే తక్కువ క్వాలిఫికేషన్స్ ఏం మెన్షన్ చేయలేదు. డిగ్రీ లేదా పీజీ క్వాలిఫికేషన్స్తోనే మ్యాక్సిమంగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా 1 year లేదా 2 years ఎక్స్పీరియన్స్ మాత్రం పోస్టులు అనుసరించి మెన్షన్ చేశారు. సో ఇక అలాగే భర్తీ చేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ల వారీగా వేకెన్సీస్ గురించి క్లియర్గా ఒకసారి చూద్దాం. సో మొదటిగా చూసినట్లయితే న్యూరాలజీకి సంబంధించి 4 వేకెన్సీస్ రిక్రూట్ చేస్తున్నారు. అలాగే రేడియో డయాగ్నోసిస్ సంబంధించి 20 వేకెన్సీస్ని, కార్డియో థొరాసిక్ సర్జరీకి సంబంధించి 6 వేకెన్సీస్ని, నెఫ్రాలజీ 20 వేకెన్సీస్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్కి సంబంధించి 4 వేకెన్సీస్, పెథాలజీకి 14 వేకెన్సీస్, బయోకెమిస్ట్రీ 5 వేకెన్సీస్, మైక్రోబయాలజీ ల్యాబ్ సంబంధించి 3 వేకెన్సీస్, మైక్రోబయాలజీలో మాలిక్యులర్ మైక్రోబయాలజీ ల్యాబ్ సంబంధించి 2 వేకెన్సీస్, రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించి 2 వేకెన్సీస్ రిక్రూట్ చేస్తున్నారు. ఇక అదేవిధంగా 11th వన్ వచ్చేసి పల్మనరీ మెడిసిన్కి సంబంధించి 3 వేకెన్సీస్, ఇక 12th వన్ వాస్కులర్ సర్జరీ 4 వేకెన్సీస్, కార్డియాలజీ 18 వేకెన్సీస్, ఈఎండి 10 వేకెన్సీస్, జనరల్ మెడిసిన్ సంబంధించి 4 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఈ విధంగా 119 ఉద్యోగాలని రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో ఇందులో మీరు ఏ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ డిపార్ట్మెంట్ సంబంధించి వేకెన్సీస్ని, ఎక్స్పీరియన్స్ని, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని క్లియర్గా చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే 1 సంవత్సర కాలాన్ని పాటికి ఈ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నాం. దాని తర్వాత ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 35 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. అది కూడా మనకి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ప్రకారంగా మనం క్యాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి డీడీ రూపంలో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 1000 రూపీస్గా ఫీజు పేమెంట్ మెన్షన్ చేశారు. ఇక శాలరీ వచ్చేసి 32,500 రూపాయలుగా ఒక నెలకు మెన్షన్ చేశారు. ఇక అప్లికేషన్ మనం అప్లై చేసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ కనుక మనం చూసినట్లయితే 15/4/2026 సాయంత్రం 4 గంటలకు అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 15 సాయంత్రం 4 గంటలకు అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలానే అడ్రస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఈ అడ్రస్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. ఇక అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ఒక స్టాండర్డ్ ప్రొఫార్మ్ అప్లికేషన్ ఫార్మాట్ తీసుకుని ఫిల్ చేసి చూపించిన డాక్యుమెంట్స్ అంటే రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, రిజిస్ట్రేషన్ అండ్ అడిషనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, అలాగే బర్త్ సర్టిఫికేట్, ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇలాంటివన్నీ కూడా మనం అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసినట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ లేదా ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేస్తున్నట్టు క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే అప్లికేషన్స్ నెంబర్స్ని బట్టి అప్లికేషన్స్ కనుక ఒకవేళ ఎక్కువ వస్తే అప్పుడు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, లేదంటే ఇంటర్వ్యూ మోడ్లోనే అభ్యర్థిని సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక మరి అప్లికేషన్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఎగ్జామినేషన్ లేదా ఇంటర్వ్యూకి సంబంధించి మనకి కమ్యూనికేట్ చేస్తారనమాట. అది ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నట్టు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. కేవలం తెలంగాణ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో సూటబుల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కోసం మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక భర్తీ చేస్తున్నటువంటి ఇక 119 ఉద్యోగాలన్నింటినీ కూడా కాంట్రాక్ట్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా
తెలంగాణలో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరో లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.